మన హైదరాబాద్ కి 50 నుంచి 200 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. పచ్చటి అరణ్యాలు, కొండలు, జలపాతాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. ఈ పర్యాటక ప్రదేశాలకి సరైన ప్రచారం లేకపోవడం, సమగ్రమైన సమాచారం లేకపోవడం చేత మన హైదరాబాద్ లో ఉన్న యువత అందరూ కూడా ఎక్కువగా పర్యాటక ప్రదేశాల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టూరిజం అధికారులు మన తెలంగాణలో మరి ముఖ్యంగా మన హైదరాబాద్ కి అతి దగ్గరలో ఉన్న పర్యాటక ప్రదేశాలను గుర్తించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు హైపర్ లోకల్ టూరిజం పై ప్రత్యేకమైన దృష్టి సారించారు. వీకెండ్ ట్రిప్స్ పై ఆసక్తి ఉన్న వాళ్ళు మన హైదరాబాద్ లోనే 10 లక్షల మంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వీకెండ్స్ లో వీళ్ళందరూ కూడా స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి అక్కడ సంతోషంగా, ఆనందంగా గడుపుతున్నారు. వీళ్ళలో ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు, విద్యార్థులు ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. శని, ఆదివారాలు లేదా ఇతర సెలవు రోజుల్లో సులభంగా వెళ్లి వచ్చేందుకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలను ఈ లిస్ట్ లోకి చేరుస్తున్నారు. క్రౌడ్ సోరింగ్ విధానంలో పర్యాటక ప్రాంత వివరాలను గుర్తిస్తూ ఆ పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడానికి రోడ్డు కనెక్టివిటీని, వసతి సదుపాయాలను, అడ్వెంచర్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్, స్థానిక వంటకాల్లో ఉన్న ప్రత్యేకతలను వీటన్నిటిని గుర్తించి వీటన్నిటిని కూడా ఒకే వేదికపై తెచ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల పర్యాటకుల ప్రయాణ ప్రణాళికను సులభతరం చేస్తుంది. ఇప్పటికే అనంతగిరి కొండలు, రంగనాయక సాగర్, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, రామప్ప దేవాలయం, కుంటర, కొచ్చెర్ల జలపాతాలు, గోల్కొండ కోట, చార్మినార్, యాదగిరిగుట్ట, నాగార్జున సాగర్, బాసర ఆలయం, వరంగిల్ కిల్లా, బుద్ధవనం, సోమశిల, జోగులాంబ శక్తిపీఠం, వనపర్తి జిల్లా శ్రీ రంగనాయక స్వామివారి ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను 100 వీకెండ్ డెస్టినేషన్ ప్రదేశాల్లో చేర్చారు. ఈ విధంగా చేసి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి పరిచి రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను విస్తరించడమే ఈ ప్రయత్నం యొక్క ఉద్దేశమని టూరిజం కార్పొరేషన్ ఎండి వల్లూరి క్రాంతి గారు తెలిపారు. 2-3 గంటల ట్రావెలింగ్ లోనే చేరుకునే ప్రాంతాలను గుర్తించడం, వాటికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా మన రాష్ట్రంలోని జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులను రప్పించడమే ప్రధాన ఉద్దేశం అని కూడా ఆయన చెప్పారు.